హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక మంచి దోశ రెసిపీని చూపించబోతున్నాను. ఇది హై ప్రోటీన్ అండ్ చాలా హెల్తీ రెసిపీ. మీరు చాలా రకాల దోశలు తిని ఉంటారు, చేసి ఉంటారు, కానీ ఇలా శనగలతో దోశ మాత్రం చాలా తక్కువ మంది ట్రై చేసి ఉంటారు కదా. ఎప్పుడు దోశ అంటే బియ్యం మినపప్పుతోనే చేస్తామా? ఒకసారి ఇలా శనగలతో దోశ ట్రై చేయండి. మళ్ళీ ఇదే చేసుకుంటారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, సేమ్ పెసరట్టు ప్రాసెస్ లాగే ఉంటుంది. మరి హై ప్రోటీన్ తో నిండిన ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ని ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా నేను 1 కప్పు శనగలు తీసుకుంటున్నాను. 1 కప్పుకి 1/2 కప్పు బియ్యం తీసుకోవాలి. వీటిలో వాటర్ వేసి ఒకసారి బాగా కడిగి మళ్ళీ వాటర్ వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. శనగలు బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మరొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, 4 నుంచి 5 వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, సరిపడా నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ పలుచగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం జారుగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను శనగలను మెత్తగా మిక్సీ చేసుకున్నాను. చూడండి, చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కలుపుకొని 1 నిమిషం పక్కన పెట్టుకుందాం. ఈ దోశలోకి నేను పల్లి చట్నీని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. పల్లి చట్నీ ఎలా చేయాలో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ వీడియోలో అయితే నేను ప్రాసెస్ చూపించడం లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక 1 గరిటె పిండి తీసుకొని దోశలాగా పలుచగా వేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం అండి, ప్యాన్ మరీ వేడి చేయొద్దు. ఎక్కువ వేడి ఉంటే దోశ సరిగ్గా రాదు, పిండి జారిపోతుంది. కాబట్టి రెగ్యులర్గా దోశ వేసే పెనం కంటే కొంచెం తక్కువ వేడి మీద ఈ దోశను వేస్తే చాలా బాగా చక్కగా వస్తుంది. ఇప్పుడు చుట్టూ కొద్దిగా నూనె వేసుకొని మీడియం ఫ్లేమ్ పై ఒకవైపు కాలాక మరొక వైపు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఈ దోశ కాలడానికి నార్మల్ దోశ కంటే కొంచెం టైం ఎక్కువే పడుతుంది. నిదానంగా కాల్చుకోండి, లేదంటే దోశ పైన కాలినట్టుగా అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. అవసరమైతే దోశ పైన మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే దోశ బాగా ఉడికి సాఫ్ట్గా కూడా వస్తుంది. చివరగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, కొత్తిమీర పైనుంచి చల్లుకొని మరొక నిమిషం కాల్చుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. ఇలాగే మిగిలిన పిండితో కూడా మీకు కావలసిన దోశలన్నీ వేసుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకుంటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మన శనగల దోశ రెడీ అయిపోయింది. వీటిని నేను పల్లి చట్నీ మరియు టొమాటో పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. పల్లి చట్నీతో అయితే టేస్ట్ అద్దిరిపోయింది. ముందు వీడియోస్లో టిఫిన్స్లోకి అన్ని రకాల చట్నీలు కూడా చేసి చూపిస్తూనే ఉంటాను. మరి హెల్దీగా, టేస్టీగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.